మన ఇల్లందు బ్రాంచ్ ఉపాధ్యక్షులు అక్కడ దాస రాజారాం గారికి, భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ కార్యదర్శి అక్కడ బందానాయ గారికి, వర్కర్స్ యూనియన్ సీనియర్ నాయకులు కామెడి సూర్యప్రకాష్ గారికి, వేదికపై ఉన్నటువంటి జేకే5ఓసి ఇన్ఛార్జ్ షిఫ్ట్ ఇన్ఛార్జీలు, ఈ సమావేశానికి సర్కల్ స్టాఫ్ ఇన్ఛార్జ్ కామెడి ముస్తఫా గారికి, జిఎం ఆఫీస్ స్టాఫ్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఇల్లందు బ్రాంచ్ సమితి పక్షాన విప్లవాందనాలు తెలియజేస్తా. మిత్రులారా, గత కొంతకాలంగా ఈ సింగరేణిలో ఒక అలజడి సృష్టించబడింది. దేశంలో 2014 అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు ఈ దేశంలో ప్రధానమంత్రిగా కొనసాగుతా ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేసే విధంగా మరి ఈ దేశంలో ఆనాడు వామపక్ష శక్తులుగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఆనాడు స్వాతంత్రం తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఆనాడు ప్రైవేట్ పరంగా ఉన్న వారన్నింటినీ కూడా జాతీయకరణ చేసుకుంటూ 1973 బొగ్గు గనులు దేశవ్యాప్త బొగ్గు గనుల్ని జాతీయకరణ చేస్తూ పాటు 1965లో ఈ దేశంలో ఉన్నటువంటి బ్యాంకుల్ని రాజాభరణాలు రద్దు చేసి బ్యాంకుల్ని కూడా జాతీయకరణ చేసుకున్న చరిత్ర మరి ఈ దేశ ప్రజలకి, ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు మనందరికీ ఉన్నది. కానీ ఆనాడు సాధించుకున్నటువంటి ఒక్కొక్క హక్కు ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ నరేంద్ర మోడీ ఫాసిస్టు విధానాల వల్ల ఇలా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఒక్కొక్కటిగా ముయ్యబడుతూ ఈ క్రమంలో మరి సింగరేణితో పాటుగా ఈ దేశంలో ఉన్నటువంటి బొగ్గు గనులన్నీ కూడా ఒక్కొక్కటిగా వేలంపాట దిశగా తీసుకుపోతూ ఉన్నాడు. మొన్నటికి మొన్న 60 బ్లాకులు హైదరాబాద్ కేంద్రంగా ఇలా వేలంపాట నిర్వహించిన దుస్థితి చూశాం. 60 బ్లాకుల్లో మన సింగరేణికి సంబంధించినటువంటి శ్రావణపల్లి ఓపెన్ కాస్ట్ కూడా ఇలా వేలంలో పెట్టారు. ఇలా వేలం పెట్టడం మూలం ఏంటి? ఒక పక్క నరేంద్ర మోడీ ఈ బొగ్గు గనుల్ని ప్రైవేటీకరణ చేస్తలేం, కేవలం వేలం వేస్తూ ఉంటాం. అంటే వేలం అంటే ఏంది, ప్రైవేటీకరణ ఏంటో ఒకసారి మోడీ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక వేలం వేసిన తర్వాత బొగ్గు గనులు ప్రైవేటీకరణ కాకపోతే జాతీయకరణ అవుతాయా అని ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం మనందరిపై ఉన్నది. ఈ క్రమంలోనే ఒక్కొక్కటిగా ఈరోజు వేలంపాట దిశగా తీసుకుపోతూ ఉంటూ మరి సింగరేణిలకు సంబంధించినటువంటి 4 బ్లాకులు, 4 బ్లాకుల్లో గతంలోనే కోయడం ఓపెన్ కాస్ట్ సంబంధించినటువంటి పిట్ 3 ఓపెన్ కాస్ట్, అదేవిధంగా మరి సత్తుపల్లికి సంబంధించినటువంటి OC3 కూడా ఆనాడు వేలంలో పెట్టి అరవిందో ఫార్మా కంపెనీకి కోయడం OC3 ఇవ్వడం, దానికి ఉన్నటువంటి పరిస్థితి తెలుసు. ఆ యొక్క అరవిందో కంపెనీ ఉన్నటువంటి వారు, అదేవిధంగా ఇలా లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి కవిత, వీళ్ళంతా కూడా ఒక జట్టుగా ఏర్పడి ఈరోజు వారి కుటుంబ సభ్యులకు అనుగుణంగానే ఈరోజు బొగ్గు బ్లాకుల్ని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. అదేవిధంగా మరి సత్తుపల్లికి సంబంధించినటువంటి OC3 అవంతిక కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఇలా అవంతిక కంపెనీ ఎవరు? ఇలా కరీంనగర్లో ఉన్నటువంటి ప్రమిత మెడికల్ కాలేజ్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి ప్రతిమా శ్రీనివాస్ అనేటువంటి డైరెక్టరు, అధిక ఉన్నటువంటి యజమాని ఇవాళ అవంతిక కంపెనీ పేరు మీద OCP3 సత్తుపల్లిని కూడా తీసుకున్నారు. కానీ ఈ రోజు వరకు కూడా అక్కడ పనులు నిర్వహించడం పరిస్థితి లేదు. ఇలా వేలంలో పోవడం ద్వారా ఏం జరుగుతుంది ఒకసారి మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి BRS ప్రభుత్వం 2014లో ఈ సింగరేణిలో ఉన్నటువంటి తాడిచర్ల ఓపెన్ కాస్ట్ని AMR కంపెనీకి ఇవ్వడం అనేది జరిగింది. ఇలా 20 సంవత్సరాలకు AMR కంపెనీ టెండర్ ఇవ్వడం మూలాన
ఇవాళ అక్కడ 20 సంవత్సరాల పాటు వారు జనకకు లింకప్ అయి అక్కడ బొగ్గు ఉత్పత్తి చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎవరు బొగ్గు ఉత్పత్తి చేస్తా ఉన్నారు? కేవలం ప్రైవేట్ వాళ్ళే ఉత్పత్తి చేస్తారు తప్ప అక్కడ మన సింగరేణి కార్మికులు లేరనేది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా ఉన్నటువంటి బ్లాకుల్ని ప్రైవేటీకరణ చేసుకుంటా పోతా ఉంటే ఇవాళ యాజం ఉన్నటువంటి కార్మికులు ఏ వైపుగా పెరుగుతారో ఒకసారి ఆలోచన చేయండి. ఉన్నటువంటి మ్యాన్ పవర్ కుదించబడుతూ ఉంటుంది తప్పించి ఈ రోజు మ్యాన్ పవర్ పెరిగేటువంటి పరిస్థితి లేదు, ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా అనేకమైనటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఒకనాడు ఈ సింగరేణిలో 1,15,000 మంది కార్మికులతోటి విరాజిల్లినటువంటి ఈ సింగరేణి ఇవాళ దుస్థితికి 42,000 అధికారులతో కలుపుకుంటే 42,000 మంది కార్మికులు ఇలా విధులు నిర్వహిస్తున్నారంటే ఇలా కేవలం మనల్ని పాలిస్తున్నటువంటి పాలకుల వైఖరి వల్లనే, వారి వైఫల్యం వల్లనే ఈ రోజు కార్మిక వర్గం కుదించబడుతుంది అనేది కూడా ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. 2014లో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 60,000 మంది ఉన్నటువంటి కార్మికులు ఇలా 42,000 మంది కుదించబడ్డారు. అంటే క్రమేపీ చూసుకుంటా వస్తూ ఉంటే మరో పక్క కొత్త బ్లాకులు రాకపోగా ఉన్న బ్లాకులు ప్రైవేటీకరణ వైపు పోతా ఉంటే ఇలా మ్యాన్ పవర్ ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే పరిస్థితి లేవు. కాబట్టి ఒకసారి మనం అంతా ఆ వైపుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా 139 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి మైనింగ్ లో అనుభవం ఉన్నటువంటి సింగరేణి ఇవాళ ప్రైవేటు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారో ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఈ అపారమైన అనుభవం ఉన్నటువంటి సింగరేణి ఈ బ్లాకుల్ని తీయలేదా అని కూడా ఈ రోజు కార్మిక వర్గంగా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఆ వైపుగానే మనకి రావాల్సినటువంటి బ్లాకులు గతంలో మన బ్లాకులు మనకి నామినేషన్ ప్రక్రియ ద్వారా మన బ్లాకులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇలా నామినేషన్ వైఖరిని, నామినేషన్ పరిస్థితుల్ని తిరస్కరించి ఇలా వేలం పాట ద్వారా బొగ్గు బ్లాకుల్ని అమ్ముకుంటా ఉన్నారు. ఇలా అమ్ముకున్నటువంటి ప్రక్రియని విధించాలని, ఆ ప్రక్రియని విరమించుకోవాలని నామినేషన్ ద్వారానే ఈ 4 బ్లాకుల్ని బేషరతుగా సింగరేణికి అప్పచెప్పాలని కూడా ఈరోజు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే మరి ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని అంతటి కూడా ముందు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ సింగరేణి నుండి సౌకర్యాలు కానీ మన సంక్షేమం పట్ల కానీ మన బొగ్గుల వైపుడు కానీ ఏ వైపు కూడా ఈ రోజు పాలక వర్గాలు శ్రద్ధ చూపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ రోజు మన నిరసనగా ఈ రోజు ఏఐటీసీగా అనేకటువంటి ఆందోళన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ మధ్యకాలం మనం చూసుకుంటా వస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో మన సింగరేణి నుంచి అనేకటువంటి సంక్షేమ పథకాల్లో భాగంగా ఇలా సింగరేణి డిఎంఎఫ్టి నిధులు కానీ సిఎస్ఆర్ నిధులు కానీ ఇలా వేల కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వానికి ఇస్తా ఉన్నది. ఒక పక్క ప్రభుత్వం సింగరేణికి బడ్జెట్ సపోర్ట్ చేయకపోగా ఇలా కేంద్రంలో ప్రభుత్వం సింగరేణికి 10 సంవత్సరాల కాలంలో ఏ కోశాన కూడా 1 రూపాయి కూడా బడ్జెట్ సపోర్ట్ చేయకపోగా ఉన్నటువంటి బ్లాకుల్ని ఇలా వేలం ద్వారా అమ్ముకుంటామంటే చూస్తూ ఉపేక్షించేది లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఏఐటీసీగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే యావత్ సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలో 6 జిల్లాల్లో మమేకమైనటువంటి కార్మిక వర్గాన్ని చైతన్యపరుస్తా, కార్మిక వర్గాన్ని ముందుకు తీసుకుపోతూ ఈరోజు వాళ్ళు చేస్తూనే ఉంటారు చేస్తూ ఈ మధ్యకాలంలో మన భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐటీసీగా సంయుక్తంగా ఈరోజు ఒక ఉద్యమ కార్యాచరణని తీసుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో మరి ఖమ్మంలో జరిగినటువంటి రాష్ట్ర సమితి సమావేశాల్లో ఈరోజు కేవలం ఈ 2 రోజుల పాటు జరిగినటువంటి రాష్ట్ర సమితి సమావేశాల్లో జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు రావడం, ఆ కూడా ఆ 2 రోజుల చర్చల్లో కూడా కేవలం సింగరేణికి సంబంధించినటువంటి పరిస్థితుల మీదనే అధ్యయనం చేస్తూ చర్చలు జరిగినాయి. ఆ చర్చల్లో భాగంగా ఈ సింగరేణిలో ఉన్నటువంటి 11 ఏరియాల్లో 6 జిల్లాల్లో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నటువంటి 6 జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల్ని ముట్టడి చేయడంతో పాటుగా మరి ఉన్నటువంటి సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే మన ఇల్లందులో కూడా రేపు 6వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు ఈ సీఎం కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టబోతా ఉన్నాం. అదే క్రమంలో రేపు శుక్రవారం నాడు కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ని కూడా ముట్టడించబోతా ఉన్నాం. ఈ ముట్టడి కార్యక్రమంలో, ఈ దీక్షల కార్యక్రమంలో మీరంతా కూడా సహాయ సహకారాలు అందించాలని, ఆ ముట్టడి కార్యక్రమంలో కూడా మీ వంతు భాగస్వామ్యం ఉండాలని, ఈ రిలే నిరాహార దీక్షలు జరిగేటువంటి కార్యక్రమంలో కూడా జిఎంఓ ఆఫీస్ గా మీ వంతు భాగస్వామ్యం ఉండాలని ఆశిస్తూ రాబోయేటువంటి రోజుల్లో మన బొగ్గు గనుల పరిరక్షణ కోసం ఈ వేలం
వేలంపాట ఏతున్నదో వాడిని విరమించుకునేంత వరకు ఈ రేపు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఉద్యోగ అవకాశాలు పెంపించుకునే దానికోసం ఈ బహుగోళ రక్షణ కోసం భవిష్యత్తు కార్యాచరణ కూడా పూర్తిస్థాయిలో ఉద్యోగ కార్యక్రమం ముందుకు పోతా ఉన్నాం. ఇదే క్రమంలోనే ఈ దీక్షలతోటే కాకుండా రేపు 10వ తారీఖు నాడు ఈ జిఎం ఆఫీస్ కూడా ముట్టడి చేయబోతా ఉన్నాం. 17వ తారీఖు నాడు ఏదైతే బొగ్గు గనులు వేల వేస్తున్నటువంటి ఆఫీస్ ఏదో ఆ ఆఫీస్ ను కూడా 17వ తారీఖు నాడు హైదరాబాద్ లో కూడా ముట్టడి చేయబోతా ఉన్నాం. ఈ అన్ని కార్యక్రమాల్లో మన వంతు బాధ్యతలుగా మన హక్కుల కోసం, మన ఉద్యోగ భద్రత కోసం, మన బొగ్గు గనుల రక్షణ కోసం, బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా ఆ వైపుగా మనం అంతా అడుగులేయాలని ఆశిస్తూ ఆ ఉద్యమంలో మీరంతా కలిసి వస్తారని ఆశిస్తూ ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి అధ్యక్ష వర్గానికి మీ అందరికీ కూడా పేరు పేరున మరి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఇల్లందు బ్రాంచ్ సమితి పక్షాన విప్లవ ధన్యవాదాలు తెలుసు.